హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కీర్తీస్ కార్నర్. సో ఈ వీడియోలో మీరందరూ టైటిల్లో చూసారు కదా. సో మంగళగౌరి వ్రతం అనేది నేను చూపించబోతున్నాను, మా ఇంట్లో ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము అనేది. సో ఇది బేసికలీ మ్యారేజ్ అయిన ఫస్ట్ 5 years చేస్తారండి మంగళగౌరి వ్రతం అనేది. సో శ్రావణ మాసంలో ఎవ్రీ ట్యూస్డే చేస్తారనమాట. సో 4 Tuesdays అలా ఫస్ట్ 5 years చేస్తారు. సో రీసెంట్గా మా కజిన్ మ్యారేజ్ అయింది కాబట్టి మేము చేస్తున్నాం. తనది ఇది ఫస్ట్ మంగళగౌరి వ్రతం. చాలా చాలా సూపర్గా అయింది. సో ఇలా డెకరేట్ చేసిందనమాట మొత్తము. మా డెకరేషన్ ఏంటంటే మరీ ఓవర్గా కాకుండా సింపుల్గా చేసుకున్నాము. ఇలా మిర్రర్ పెట్టేసి మళ్ళీ ముగ్గు పెట్టి తర్వాత ఫ్రూట్స్ ఫ్లవర్స్ అట్లా మొత్తం డెకరేషన్ అదంతా చేసుకున్నాము. తర్వాత ఫుడ్ ఐటమ్స్ కూడా ఇంట్లోనే చేసుకున్నామండి. మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ కలిసి డిఫరెంట్ అంటే మా పిన్ని వాళ్ళందరూ వంటలు చేశారనమాట. సో ముందు రోజే ప్రిపరేషన్ అయితే చాలా అవసరం గైస్, బికాజ్ ఇట్స్ ఎట్లా అంటే అట్లీస్ట్ ఒక 10 మందిని ఇన్వైట్ చేసేటప్పుడు ముందు రోజే ప్రిపరేషన్ చేసుకున్నాము. సో అంటే అట్లీస్ట్ షాపింగ్ అని ఉంటుంది కదా, ఫ్లవర్స్ తెచ్చుకోవడము, కొబ్బరికాయ తెచ్చుకోవడము అట్లా. సో దానివల్ల మంచిగా పర్ఫెక్ట్గా అయింది. సో ఇది మా పిన్నిలు వీళ్ళందరూ వంటలు చేస్తున్నారు. సో నేను కొంచెం అది కూడా కవర్ చేశాను. పూరీ చేశారు, చపాతీస్, రైస్, తర్వాత పులిహోర, రకరకాల స్వీట్స్, పొట్లకాయ చట్నీలు, మళ్ళీ టమాటా చట్నీ, అట్లా చాలా రకాలు. నేను ఇక్కడ ఎంత అయిందో అదంతా కవర్ చేస్తున్నా, లైక్ వాట్ ఆల్ దే ప్రిపేర్డ్ అని చెప్పేసి. సో దిస్ టైం మేము బయట నుంచి ఏం తెప్పించలేదు, అంటే కేటరింగ్ అట్లా ఏం లేదు. మేమే లైక్ ఫ్యామిలీ మెంబర్స్ అందరం ఇట్లా 4 o'clock అట్లా లేచారు. వీళ్ళే లేచి మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా చేస్తూనే ఉన్నారనమాట. అంటే మార్నింగ్ నుంచి 10 దాకా చేసేసారు. 10 o'clock పూజ చేసుకున్నాం అనమాట. సో చాలా మంచిగా అయింది. సో మై డాడ్ తనే ఉండే అనమాట ఈరోజు మొత్తం ఇట్లా పూజ చేయించడము అదంతా. డెకరేషన్ అంతా మా మమ్మీ చేసింది. తర్వాత తను కూడా మంచిగా రెడీ అయింది, చూసారు కదా. శారీ అయితే సూపర్గా ఉంది. తనకు కూడా ఎట్లా అంటే ఇంకా ఆబ్వియస్లీ ఉంటుంది కదా గైస్, ఇట్లా మమ్మీ వాళ్ళ ఇంటికి వస్తున్నామంటే సో నేను మొత్తం వెనకాల నుంచొని మొత్తం చూస్తున్నాను అనమాట, ఎట్లా జరుగుతుంది, ఎలా జరుపుతున్నారు మొత్తం అదంతా అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను. సో ఆ టైంలో బాబు ఫుల్ పెద్దోడేమో స్కూల్కి వెళ్ళాడు, చిన్న బాబుని తీసుకొని వచ్చా, అక్కడక్కడే తిరుగుతున్నాడు అనమాట. సో చాలా అయితే నాకు ప్లెజెంట్గా అనిపించింది గైస్, మంచిగా అనిపించింది మొత్తం ఓవరాల్ ఈవెంట్. సో పూజ మొత్తం అయిపోయినాక వాయినము అవన్నీ ఇవ్వాలి. సో చాలామంది వచ్చారు, దానికి ఒక 5 అయితే కంపల్సరీ ఇవ్వాలి, 5 పీపుల్కి. సో మీ అందరికీ తెలుసు ఫోటో సెషన్ అయితే ఈ మధ్య చాలా మ్యాండేటరీ కదా గైస్. సో ఏది ఉన్నా కానీ ఫోటో సెషన్ అయితే ఇట్లా ఫుల్ ఇట్లా మ్యాండేటరీ. మా బాబు అయితే ఇంకప్పుడే లేచిండు అనమాట, ఫుల్ ఎక్సైటెడ్గా అటు తిరుగుతూనే ఉన్నాడు. సో అన్నీ అది తీసుకోవడం, అతను ఏంటంటే పిల్లలకి కూడా కొంచెం ఫ్యామిలీ గెట్ టుగెదర్స్లో ఇన్వాల్వ్ చేస్తే వాళ్ళకు కూడా తెలుస్తుంది, లైక్ రిలేషన్స్ వాళ్ళందరితోటి ఎట్లా అంటే పీపుల్, మనము ఇద్దరమే ఇంట్లో ఉండి ఆయనకు కూడా బోర్ కొడుతుందని ఇట్లా తీసుకొని వచ్చాను. చాలా బాగా జరిగింది. సో అతను కూడా మంచిగా అందరితో మాట్లాడడము, ఇన్వాల్వ్ అవ్వడము అదంతా బాగా జరిగింది గైస్. సో ఓవరాల్ ఫంక్షన్ పూజ అయితే నాకు చాలా ప్లెజెంట్గా అనిపించింది, మంచిగా ఉండే. మీరు ఎలా చెప్పుకుంటారు, మీ ఇంట్లో ఎలా ఉండింది, ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించిందో నాకు తప్పకుండా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో దట్ అండ్ మీరు ఇంకా ఎలాంటి బ్లాగ్స్ చూడాలి అనుకుంటున్నారో చెప్తే నేను అలాంటివి చేయడానికి ట్రై చేస్తాను. సో ఓవరాల్ ఎవ్రీథింగ్ వెంట్ ఆన్ వెరీ వెల్ గైస్. దానం ఇవ్వవలెను. పిదప ఉద్దీప్యాన మంత్రంతో 15 వత్తుల దీపములు బదిరించి సువాసీనులకు భోజనం సత్కారంతో పూజించి ఆనందపరచవలెను. ఆయేన వాచా మనసేంద్రియా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావ దశకం పరస్మై మహాదేవ. వీడియో మరీ లెందీ అయిపోతుంది కాబట్టి నేను అక్కడక్కడ కొన్ని గ్లిమ్స్ అండ్ అలా కొన్ని బిట్స్ అండ్ పీసెస్ తీసుకున్నాను. సో ఇంతమంది వచ్చామన్నమాట, ఆల్మోస్ట్ 15 people, 15 to 16 అనమాట. నాకు మెయిన్ ఏం నచ్చిందంటే ఇలా ఒక ఫంక్షన్ ఆర్ ఇలాంటిది ఒకటి ఏదైనా ఉంటే మనం అందరం కలిసినప్పుడు వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెన్స్ ఇస్ మనము ఇట్లా ఒక పాజిటివ్ వైబ్ అనేది వస్తుంది, చుట్టాలందరూ మీట్ అయినప్పుడు, రిలేటివ్స్ అందరూ మీట్ అయినప్పుడు. సో నాకు అది చాలా నచ్చింది బాగా. తర్వాత నెక్స్ట్ ఇట్లా పూజ మొత్తం అయిపోయినాక వాయినము అదంతా ఇస్తారు కదా, అదంతా ఇచ్చుకున్నారు. ఇంటి పక్కన ఆంటీస్ కూడా కొంతమంది వచ్చారు, వాళ్ళందరూ వస్తే ఇంకా వాళ్ళకి ఇట్లా కాళ్ళకి మొత్తం పసుపు రాయడము, కాటుక పెట్టుకోవడము అదంతా ప్రోగ్రామ్ అయింది చాలాసేపు.
సో ఈ మంగళవారి నోము ఏదైతే ఉందో ఫస్ట్ టైం మమ్మీ వాళ్ళ ఇంట్లో చేశాం కదా, సెకండ్ టైం నుంచి థర్డ్ ఫోర్త్ ఇంకా మిగతావన్నీ ఇన్లోస్ ప్లేస్లో చేస్తారు. సో అట్లా ఎక్కడ కుదిరినా అట్లా బ్రేక్ అనేది ఉండదు అనమాట, దీనికి బ్రేకేజ్ ఉండదు, ఖచ్చితంగా ఉంటుంది. లైక్ ఈ ట్యూస్డే మిస్ అయినా కానీ నెక్స్ట్ ట్యూస్డే కంపల్సరీ చేసుకోవాలి. సో అట్లా ఇది ఉంటుంది ఫస్ట్ 5 years. సో నేను చేసుకునేటప్పుడు నేను ఇంకా అప్పుడు యూట్యూబ్ లేదు, అంటే యూట్యూబ్ ఛానల్ లేదు కాబట్టి ఐ వాజ్ నాట్ ఏబుల్ టు క్యాప్చర్. కానీ ఇక్కడ చేసేటప్పుడు అయితే నావన్నీ నా పాస్ట్ మెమరీస్ అన్నీ గుర్తొస్తాయి. సో ఇట్లా అరిటాకు పెట్టి భోజనాలు చేయడం చాలా ట్రెడిషనల్గా మంచిగా అనిపించింది. ఫైనల్లీ సమ్ ఆఫ్ ద పిక్చర్స్ తీసుకున్నాము, ఫోటో సెషన్ లాగా కొన్ని పిక్స్ ఇప్పుడైతే మ్యాండేటరీ అయిపోయాయి కదా గైస్. సో అది మీకు ఎలా అనిపించింది డెఫినెట్లీ కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నాకైతే ఇట్లాంటి ఫంక్షన్స్ చాలా ఇష్టం.